ఎట్టకేలకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి చిత్తూరు పర్యటన ఖరారైనట్లు తెలుస్తూ ఉంది. ఎందుకంటే చాలా అంశాల్లో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో ఈ రైతుల సమస్యలపైన కూడా మిర్చి రైతులని, ఇట్లా టమాటా రైతులని, ఇట్లా ఇట్లా రకరకాల అంశాలపైన గతంలో కూడా ఆయన ఈ ఏడాది కాలంలో కొన్ని చోట్ల పర్యటన చేశారు. అయితే ఎక్కువ సమస్యలు రైతులకు సంబంధించి జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రభుత్వాన్ని మరి కాస్త పరుగులు పెట్టించే విధంగా కూడా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే కొన్ని చోట్ల మాత్రం ఈ దాని ఏమంటారు, మామిడికాయలు సీజన్ అంతా అయిపోయింది, మరి 2 నెలలకు ముందే ఆయన వచ్చుంటే బాగుంటుంది, మరి ఇన్నాళ్ళు బొమ్మునుడిపోయి ఇప్పుడు అంతా సీజన్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు రావడం ఏంటి, ఇదంతా కూడా రాజకీయ ప్రయోజనాల కోసమే వస్తున్నాడు, అంతే తప్ప రైతులను ఆదుకునేందుకు ఆయన నిజంగా రావడం లేదు అనేటటువంటి వార్తలు కూడా కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. సో ఏదైనప్పటికీ కూడా కొంచెం ముందు వచ్చుంటే బాగుండేది. బట్ ఇప్పటికైనా ఆయన వస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగానికి సంబంధించి కూడా, ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకు కూడా కొంచెం భద్రత పరంగా, ఎందుకంటే ఆ మధ్యకాలంలో కూడా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. ఆయన కాన్వాయ్ కింద ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. అది పొలిటికల్ ఇష్యూ అయ్యి రకరకాలుగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ ఇష్యూని, అంటే ఈసారి జరిగే 9వ తారీఖున ఆయన వచ్చారు, బంగారుపాలెంకి వచ్చేటటువంటి సందర్భంగా అలాంటి ఇష్యూస్ ఏవి జరగకుండా పోలీస్ యంత్రాంగం కూడా గట్టి చర్యలు తీసుకోవడం జరిగింది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా చిత్తూరు ఎస్పీ చాలా క్లారిటీ ఇచ్చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా 500 మందికి మించి రాకూడదు, వస్తే అనుమతి లేదు. అది కాకుండా ఆయనకు సంబంధించి హెలిప్యాడ్ వద్దకు కూడా, ఎందుకంటే రోడ్డు మార్గాన ర్యాలీలు, ధర్నాలు, రాస్తా రోకులు ఇవన్నీ చేయకూడదు, రోడ్ షోలు చేయకూడదు. అది కూడా హెలిప్యాడ్, అంటే ఆయన ఉన్నటువంటి సమాచారం ఏంటంటే రేణుగుంట నుంచి, ఒకవేళ రేణుగుంటకు వస్తే రేణుగుంట నుంచి బంగారుపాలెం పోవాలంటే చాలా దూరం, రోడ్డు మార్గం కూడా వెళ్ళలేము. కాబట్టి బెంగళూరుకి వెళ్ళి బెంగళూరు నుంచి ఏదో హెలిప్యాడ్లో వస్తారనేది చెప్తున్నారు. చూద్దాం, మరి అది ఇంకా క్లారిటీ లేదు. మరి ఇలాంటివి చర్యలు తీసుకునేప్పుడు ఆ హెలిప్యాడ్ వద్దకు కూడా గుంపులుగా వెళ్లకుండా, ఎందుకంటే ఆ మధ్య మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు హెలిప్యాడ్ వద్దకు వస్తాను కానీ అక్కడ 100 మంది లోపలికి వెళ్ళిపోయి హెలిప్యాడ్ని కూడా రెక్కలన్నీ కూడా ఇంచేసి వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితి, అలాంటి పరిస్థితి లేకుండా కూడా అక్కడికి కూడా నాయకులు, కార్యకర్తలు ఎవరు వచ్చినా వాళ్ళకి 30 మందికి మాత్రం అనుమతి ఇవ్వాలనేది పోలీసులు నిబంధనలు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు అతిక్రమిస్తే మళ్ళా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు ముందుగానే హెచ్చరించి నోటీస్ ఇవ్వడం జరిగింది. సో మాస్ లీడర్గా పేరు చెప్పుకుంటున్నటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. మరి 500 మందితో ఆగుతారా, లేదంటే 30 మంది హెలిప్యాడ్ వద్దకు వెళ్ళే పరిస్థితి ఉంటుందా, మొత్తం దూరేస్తారు, మొత్తం పెద్ద ఎత్తున త్వరలో వచ్చేసే అవకాశం అయితే ఉంటుంది. సో పోలీసులు కూడా యాక్షన్ ప్లాన్, కనీసం 500 మంది అంటే 1000 మంది అన్నా వస్తారా, 1000 మంది అయినా అనుమతిస్తారా ఏందనేది చూడాలి. సో మొత్తం మీద మాత్రం రైతులను ఆదుకోవడానికి మాత్రం అంటే సపోర్ట్ ఇచ్చే విధంగా, అంటే మద్దతు తెలిపే విధంగా జగన్మోహన్ రెడ్డి ఎల్లుండి ఖచ్చితంగా బంగారుపాలెంకి వస్తున్నారు. సో ప్రభుత్వ పరంగా ఎన్ని చర్యలు ఉండబోతున్నాయి, అదేవిధంగానే జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చిన తర్వాత రైతులకి ఎటువంటి భరోసా ఇస్తారు, ఎటువంటి ప్రభుత్వం నుంచి డిమాండ్ కోరుతారు చూద్దాం.